వీధి కుక్కల తరలింపు సంరక్షణ విషయంలో పెద్ద వివాదమే జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పును గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు అమలు చేయటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అదే సమయంలో కోర్టు తీర్పు ఉంది కదా అని వీధి కుక్కల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? హైదరాబాద్ కార్పొరేషన్ తీసుకుంటున్న చర్యలు ఏంటి? జంతు ప్రేమికుల వాదన ఏంటి? వాజీ స్టోరీ. హైదరాబాద్ మహానగరంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు తీవ్రమవుతోందని ప్రజలు వాపోతున్నారు. అనేక మంది ప్రజలు కుక్క కాట్లతో ఆస్పత్రుల పాలవుతున్నారు. స్కూళ్లు, ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజలు అధికంగా సంచరించే ప్రదేశాల నుంచి వీధి కుక్కల్ని తరలించి స్టెరిలైజేషన్ చేయాలని, యాంటీ రేబిస్ టీకాలు వేసిన తరువాత వాటిని సురక్షిత షెల్టర్స్ కు తరలించాలని గత నవంబర్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అటు ప్రజలు, ఇటు జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. కుక్కల బెడద పోలేదని ప్రజలు అంటుంటే వాటిని తీవ్రంగా హింసిస్తున్నారని జంతు ప్రేమికులు వాపోతున్నారు. కొత్తగా 27 మున్సిపల్ సంస్థలు విలీనం తర్వాత నూతనంగా అవతరించిన జీహెచ్ఎంసీ పరిధిలో 4,73,000 వీధి కుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 3,62,849 వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తి చేశామని అధికారులు చెప్తున్నా అదంతా అవాస్తవమని, నిత్యం నగరంలో జరుగుతున్న కుక్కల కాట్ల ప్రమాదాలే ఇందుకు సాక్ష్యాలని ప్రజలు మండిపడుతున్నారు. వీధుల్లో సంచరించే ప్రతి కుక్కకు తప్పనిసరిగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్, స్టెరిలైజేషన్ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు పాటించడం లేదనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 73.26 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశామని చెప్తున్న జీహెచ్ఎంసీ అధికారులు కుక్కల పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. వీధి కుక్కలను తరలించి స్టెరిలైజేషన్ అనంతరం షెల్టర్లకు తరలించే బాధ్యత నోడల్ ఆఫీసర్లకు అప్పగించాలి. కానీ వాటికి తిండి పెట్టకుండా చంపేస్తున్నారని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలకు ప్రత్యేకంగా షెల్టర్ హోమ్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా వాటి గురించి పట్టించుకోవడం లేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కుక్కలు పెద్ద ఎత్తున మృతి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో మనిషితో పాటు కుక్కలు కూడా ఉండడం పర్యావరణానికి ఎంతో అవసరమని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మనకు ప్రతి జంతువు ఉండాలి. సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు అన్ని డాగ్స్ రీలొకేట్ చేయడం వల్ల మనకి ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్ వస్తుంది. కుక్కల వల్ల ఉపయోగం ఏంటి అంటే మన మానవులు వదిలేసే ఫుడ్ వేస్టేజ్లో 30-40% అవి తింటాయి. సో మనం వాటిని కనుక తీసేస్తే ఆ ఫుడ్ వేస్టేజ్ గురించి ఎలుకలు వస్తాయి, పాములు వస్తాయి, పిల్లులు వస్తాయి. వాటి వల్ల మనకు వేరే రోగాలు వస్తాయి. కాబట్టి కుక్కలు ఉండాలి. సో మనం ఇంకో మనుషులు మనం ప్రకృతిలో ఉన్నామంటే వేరే జంతువులతో ఎలా జీవించాలో తెలుసుకోవాలి. కాబట్టి మా సుప్రీంకోర్టు రిక్వెస్ట్ ఏంటంటే కరిచే కుక్కల్ని రీలొకేట్ చేయండి, కరవకుండా అన్ని బాగుండే వాటిని బాగానే ఉంచండి. ఆకలిగా ఉన్న జీవికి ముద్ద పెట్టడం తప్పులాగా అనిపిస్తోంది. ఇంకొకటి ఏంటంటే డెసిగ్నేషన్ షెల్టర్స్ ఎక్కడా లేవు. వేల సంఖ్యలో డాగ్స్ ని తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నారు, వాటిని జైల్లో బంధిస్తున్నారు. అవి చచ్చిపోయే సిచ్యువేషన్ లో ఉన్నాయి. దయచేసి సుప్రీంకోర్టు ఇంకొకసారి తీర్పుని మరొకసారి ఆలోచించి అందరికి ఈక్వల్ గా, అంటే హ్యూమన్ రైట్సే కాదు యానిమల్ రైట్స్ కూడా బతికే ఉన్నాయి ఇంకా. సో వాటికి కూడా హక్కు ఉంది భూమి మీద బతకటానికి. అందరికి ఈక్వల్ గా తీర్పు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా అన్వయించుకుని జీహెచ్ఎంసీ అధికారులు ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో ప్రజల్ని భయపెడుతున్న కుక్కల్ని నామమాత్రంగా తీసుకొచ్చి షెల్టర్స్ లో ఉంచి అవి తిండి లేక మృతి చెందే విధంగా చేస్తున్నారని ప్రజల నుంచి, జంతు ప్రేమికుల నుంచి విమర్శలు వస్తున్నాయి.